ఈ ఛానల్ ద్వారా ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ పాస్ కాదు. ట్రస్టెడ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే పాస్ అవుతుంది. కాబట్టి వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న గంట సింబల్ ఆల్ లో పెట్టుకోండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఎంతగానో చూస్తున్న పోస్టల్ జీడీఎస్ అక్టోబర్లో ట్రాన్స్ఫర్ పోర్టల్ అనేది ఓపెన్ కాబోతుంది. అండ్ అక్టోబర్లో ఈ నోటీస్ వచ్చి రావడం అయితే జరిగింది నిన్న అన్నమాట. దీనికి సంబంధించి ఆల్రెడీ నిన్న వీడియో చేసినాను. కొంతమంది ఫేక్ అని అన్నారు. దాదాపు ఒక 2000 మంది చూసారు. నిన్న మధ్యాహ్నం ఏమో పెట్టినాను వీడియో. మనకు ఈ 2-3 రోజులలో ఏదో ఒక నోటీస్ వస్తుంది మనకు అఫీషియల్ గా అని చెప్పడం అయితే జరిగింది. నిన్న ఈవినింగ్ అఫీషియల్ గా నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. దానికి సంబంధించి మన టెలిగ్రామ్ గ్రూప్ లో పెట్టినాను. ఎవరైతే టెలిగ్రామ్ గ్రూప్ లో ఉన్నారో వాళ్ళైతే తెలిసిపోతుంది వాళ్ళకు అఫీషియల్ గా. ఎవరు ఇంకా జాయిన్ కాలేదు ప్రతి ఒక్కరు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయ్యండి. అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉన్నది, అవి రెండు కూడా జాయిన్ అవ్వండి. ఎందుకంటే చిన్న చిన్న అప్డేట్స్ అన్ని కూడా నేను అందులో ఇస్తూ ఉంటాను. ఓకేనా, వీడియో చేయకముందే అందులో ఇస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు జాయిన్ అయ్యండి. కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి. ఇక మనకు మెయిన్ టాపిక్ వెళ్తే, ఎంతగానో ఎదురు చూస్తున్న పోస్టల్ జీడీఎస్ రూల్ 3 ట్రాన్స్ఫర్ పోర్టల్ అనేది ఓపెన్ కాబోతుంది. నవంబర్ 3 నుంచి స్టార్ట్ అన్నమాట. అంటే ఈ ప్రాసెస్ మొత్తం మనకి అక్టోబర్ లో కంప్లీట్ అయిపోతుందట. ఏది అక్టోబర్ 21 తారీఖు రోజు స్టార్ట్ అవుతుంది. అఫీషియల్ గానే వచ్చింది. అఫీషియల్ మీకు పీడిఎఫ్ కూడా మీకు టెలిగ్రామ్ గ్రూప్ లో ఉంది, మీకు ఇప్పుడు చూపిస్తాను. అండ్ మనకు కొత్త నోటిఫికేషన్ నవంబర్ లో రాదు, డిసెంబర్ లో రాదు, డైరెక్ట్ జనవరిలోనే కొత్త నోటిఫికేషన్ వస్తుంది. దాదాపు 32,500 పోస్టులతోని వస్తుందట. అండ్ డిఏ ఇంక్రీజ్ అయిపోతుంది. అంటే డిఏ ఇంక్రీజ్ అయింది కదా 55 to 58% కి. దానికి సంబంధించి కూడా మనకు పడుతున్నాయట. బోనస్ కూడా ఈ 2-3 రోజులలో మనకు ఆర్డర్ అయితే అవుతుంది. అన్ని కూడా చెప్తాను క్లియర్ గా, పిన్ టు పిన్ వీడియో అనేది క్లియర్ గా ఎండ్ వరకు చూడండి. నేను చెప్పినా కదా, మనకు నిన్న ఈవినింగ్ 6-12 నిమిషాలకు ఈ సంబంధించి అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మన టెలిగ్రామ్ గ్రూప్ లో 1300 మంది ఉంటారు మన టెలిగ్రామ్ గ్రూప్. ఇందులో అయితే నేను పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ రూల్ 3 సర్కిల్ 2025 షెడ్యూల్ పీడిఎఫ్ అన్నది కదా, ఇది ఆల్రెడీ నిన్న పెట్టడం అయితే జరిగింది కదా. ఇక్కడ మనం చూసుకుంటే ఇది అఫీషియల్ పీడిఎఫ్, ఎటువంటి ఫేక్ పీడిఎఫ్ అయితే కాదు. అఫీషియల్ గానే రావడం అయితే జరిగింది. నిన్న డాక్ భవన్ నుంచి వెళ్ళి, న్యూఢిల్లీ నుంచి వెళ్ళి రావడం అయితే జరిగింది. 14 అక్టోబర్ 2025 చూసుకుంటే మాత్రం ఆల్ ద చీఫ్ పోస్ట్ మాస్టర్స్ జనరల్ నుంచి అయితే రావడం చెప్తున్నారు. ద జనరల్ మేనేజర్ సిఈపిటి బెంగళూరు. ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి జీడీఎస్ రూల్ 3 ఆన్లైన్ ట్రాన్స్ఫర్ సర్కిల్ అక్టోబర్ 2025 షెడ్యూల్ ఆఫ్ యాక్టివిటీస్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. మీకు కిందికి స్క్రోల్ చేస్తే మాత్రం ఇక్కడ చూసుకోవచ్చు. విత్ ద రోల్ అవుట్ ఆఫ్ ఐటీ 2.0 ద ఆన్లైన్ పోర్టల్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ అండర్ జీడీఎస్ అండర్ లిమిటెడ్ ట్రాన్స్ఫర్ ఫేర్స్ రూల్ 3 షల్ బి ఓపెన్ సబ్మిటింగ్ అప్లికేషన్స్ బై జీడీఎస్ ప్రాసెసింగ్ ఉన్నది కదా 21 of October 2025. ద షెడ్యూల్ ఆఫ్ డిఫరెంట్ యాక్టివిటీస్ షుడ్ బి యాజ్ ఫాలోస్ అని ఉన్నది చూడు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇదంతా ప్రాసెస్ అన్నమాట. అఫీషియల్ గానే అప్డేట్ అన్నమాట. ఇది అఫీషియల్ అప్డేట్. ఇక్కడ వేకెన్సీస్ అప్డేషన్ ఆఫ్ బై డివిజన్ యూనిట్స్ ఇక్కడ చూసుకుంటే మాత్రం ఏదైతే యూనిట్స్ ఉంటాయి కదా, డివిజన్స్ కానీ, అక్కడ వాళ్ళు గ్యాదర్ చేసి ఎక్కడెక్కడ ఏమున్నది అదంతా గ్యాదర్ చేసి వాళ్ళకు హెడ్ ఆఫీస్ కి అయితే ఇవ్వాలన్నమాట. ఎప్పటి వరకు, ఎప్పుడు స్టార్ట్? ఈ నెల అక్టోబర్ 21 తారీఖు నుంచి వెళ్ళి ఈ నెల అక్టోబర్ 27 తారీఖు వరకు ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఓకే. వేకెన్సీ అప్రూవల్ బై సర్కిల్స్ ఎప్పటి నుంచి వెళ్ళి అక్టోబర్ 28 నుంచి వెళ్ళి అక్టోబర్ 30 వరకు జరగాలి. ఓకే. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు ఆన్లైన్ లో ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఎప్పుడు స్టార్ట్ డేటు, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అండ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికెంట్స్ బై ద జీడీఎస్ అప్లికెంట్స్ సీకింగ్ ట్రాన్స్ఫర్ చేంజ్ ఇన్ ద జీడీఎస్ డాటా చూసుకోవచ్చు. ఇక్కడ ఇది సంబంధించి ఏదైతే ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ 3rd నవంబర్ నుంచి వెళ్ళి 3rd నవంబర్ నుంచి వెళ్ళి 12th నవంబర్ వరకు అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఆన్లైన్ లో. ఇక్కడ దాదాపు ఎన్ని రోజులు ఇచ్చిండు అంటే 9 రోజులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. 9 నుంచి 10 రోజులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. 3rd నవంబర్ రోజు ట్రాన్స్ఫర్ పోర్టల్ అనేది అఫీషియల్ గా ఓపెన్ అవుతుంది అందులో. ఓకే. ఇప్పుడు నోటీస్ రిలీజ్ చేసారు. ఆ రోజు మనకు పోర్టల్ అనేది అప్లై చేసుకోవడానికి పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. ఏమైనా మిస్టేక్ చేస్తే మాత్రం 1 టైం మోడిఫికేషన్ ఇచ్చిండు. ఇక్కడ 13 నుంచి వెళ్ళి 15 తారీఖు నవంబర్ ఆ 3 రోజులు అయితే మీరు ఏదైనా తప్పులు చేస్తే బై మిస్టేక్ లా మీరు సరి చేసుకోవడానికి మీకు 3 రోజులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ వెరిఫికేషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి 17 నుంచి 21 నవంబర్ వరకు వెరిఫికేషన్స్ అయితే చేస్తారు. అండ్ ఆన్లైన్ లిస్ట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ అప్రూవల్ వచ్చేసి 26 తారీఖు. అండ్ సబ్మిషన్ ఆఫ్ క్యాన్సలేషన్ రిక్వెస్ట్ ఏదైనా ఇఫ్ ఎనీ అని ఉంటే
2027 నుంచి డిసెంబర్ 1 వరకు ఉంటుంది. అండ్ ఓవరాల్‌గా ఫైనల్ వచ్చేసి 15 తారీఖు లోపు అయితే మీకు లిస్ట్ అయితే రావడం అయితే జరుగుతుందని వాళ్ళు క్లియర్‌గా ఈ నోటిఫికేషన్‌లు అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీరు చూసుకోవచ్చు స్క్రీన్ మీద. ఏదైతే ట్రాన్స్‌ఫర్ సంబంధించి చూసుకుంటే మాత్రం మనకు 15 తారీఖు లోపు అఫీషియల్‌గా అన్నీ గూడా ట్రాన్స్‌ఫర్ పోర్టల్ అనేది ఎండ్ అవుతుందన్నమాట. ఓకే. క్లారిటీ అయితే వచ్చిందనుకుంటున్నాను. వాళ్ళు చెప్పిన డేట్‌లకి ఒక 2, 3 రోజులు అటైనా ఇటైనా ఏసుకోవాలి. ఎందుకంటే అన్ని డేట్‌లు జరిగాయి గదా! ఇట్లా మనకు చూసుకుంటే మాత్రం. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నీ గూడా ఇవ్వడం అయితే జరిగింది. ఎవరు అర్హులంటే ఒకసారి ఏదైతే మీ ఆఫీసులు ఉంటాయో మీరొకసారి కనుక్కోండి. వాళ్ళు ఇందులో అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇయ్యలేదు. మరి ఫ్యూచర్‌లో ఫ్యూచర్ అంటే మనకి 21 తారీఖు లోపు ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే చెప్తాను. మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పెడతాను. నాకు తెలిసిన వాళ్ళకేందంటే మెయిల్ వాళ్ళు 2 ఇయర్స్ వరకు ట్రాన్స్‌ఫర్ అండ్ 2 ఇయర్స్ తర్వాత ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి అని ఉంటుంది. రూల్ ఉండే. మరి అది ఇప్పుడు ఉన్నదా లేదా అని తెలవదు. ఒకసారి కనుక్కోండి మీరు ఎవరైతే మీ ఆఫీస్‌లలో ఉంటదో వాళ్ళని మాత్రమే కనుక్కోండి. బయట వాళ్ళు ఎవరు కూడా తెలవది. ఓకే. ఇది సంబంధించి ఏదైతే ట్రాన్స్‌ఫర్ పోర్టల్‌కి సంబంధించిన అప్డేట్ అన్నమాట. ఇక ట్రాన్స్‌ఫర్ పోర్టల్ నవంబర్ 3 నుంచెల్లి నవంబర్ 12 తారీఖు వరకు జరుగుతూ ఉంటుంది. మనకు డిసెంబర్ 15 తారీఖు లోపు ఈ ట్రాన్స్‌ఫర్ పోర్టల్ అనేది క్లోజ్ అయితే అవుతదన్నమాట. డిసెంబర్ 15 తర్వాత మళ్ళా వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఖాళీలా ఉన్నాయని మళ్ళొక నోటీస్ అనేది రిలీజ్ చేస్తారు. ఇదే విధంగా మనకు తెలిసిపోతుంది ఫ్యూచర్‌లో. ఈ విధంగానే మనకు మళ్ళొక నోటీస్ అనేది రిలీజ్ చేస్తారు డాక్ భవన్ నుంచెల్లి, న్యూ ఢిల్లీ నుంచెల్లి. రిలీజ్ చేసి ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి అని అక్కడ ఉన్న బిఓ ఆఫీసు అవన్నీ ఉన్నాయి గదా! దానికి సంబంధించి మీరు చెక్ చేయాలని ఒక నోటీస్ అనేది రిలీజ్ చేస్తారు. దానికి సంబంధించి దాదాపు ఒక 15-18 రోజులు జరుగుతది. ఆ తర్వాత కొత్త నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేస్తారు. ఆ కొత్త నోటిఫికేషన్ ఎప్పుడొస్తది? జనవరిలో కొత్త నోటిఫికేషన్ అనేది కంపల్సరీగా 100కి 100% నోటిఫికేషన్ అనేది వస్తది. మనకు 2025లో నోటిఫికేషన్ రాదిగ. ఓకే. మనకు 2026లోనే కొత్త నోటిఫికేషన్ అది కూడా షెడ్యూల్ 1 నోటిఫికేషన్ వస్తది. ఓకే. మళ్ళీ చెప్తున్నాను షెడ్యూల్ 1 నోటిఫికేషన్ అది వేరే నోటిఫికేషన్ అన్నమాట. 2026కి సంబంధించింది. 2025లో ఒకటే నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేస్తారు. నాకు తెలిసిన వరకు ఏందంటే వీళ్ళు ఇయర్‌లీ ఒకటే టైం రిలీజ్ చేస్తారు అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువ పోస్టులు పెట్టి ఫిలప్ చేద్దామని అనుకుంటున్నారు. దాదాపు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏందంటే దాదాపు 30-35 వేల పోస్టులు ఉండే అవకాశం అయితే ఉందని అంటున్నారు. ఎందుకంటే మనకు మొన్న రీసెంట్‌గా నోటిఫికేషన్ రాలే గదా! చాలా పోస్టులున్నాయి. కాబట్టి దాదాపు 35,000 పోస్టులు పెరిగే అవకాశం అయితే ఉంది. మనకు తెలంగాణలో ఒక 1000 పోస్టులు, ఆంధ్రప్రదేశ్‌లో ఒక 1500 పోస్టులు ఉండే అవకాశం ఉందని హైయర్ అఫీషియల్స్ అయితే అంటున్నారు. చూద్దాం ఉంటే మంచిదే గదా! ఇక ఇది సంబంధించి ఏదైతే నోటిఫికేషన్ గురించి ఇక డీఏ గురించి కొందరు ఏందంటే డీఏ యాక్చువల్లీ 55-58% పడ్డది గదా! ఆ డీఏ గురించి పడుతూనే అంటున్నారు కొందరు. అది ఎంతవరకు నిజమనేది తెలవది. కొందరికైతే పడ్డాయట. కొందరికి పడలేవు. ఒకసారి మీ ఆఫీసులల్ల అకౌంటెంట్స్ ఉంటారు గదా! వాళ్ళని ఒకసారి కనుక్కోండి. వాళ్ళు క్లియర్‌గా చెప్తారు. బోనస్ కూడా మనకి ఈ 2, 3 రోజులలో అప్రూవల్ అయితది. ఆల్రెడీ మనకు హెడ్ ఆఫీస్‌కి వెళ్ళిందట. ఈ 2, 3 రోజులలో మనకు బోనస్ సంబంధించి కూడా పడతది. దివాళీ బోనస్. రెడీగా ఉండండి దానికి గూడా. ఓకే. ఇక ఎయిత్ పే కమిషన్ యాడ్ చేస్తారా? చాలా మంది కూడా అడుగుతున్నారు. ఇది ఒక డౌట్. ఇది కూడా క్లారిటీ ఇస్తాను. ఎయిత్ పే కమిషన్ గురించి ఆల్రెడీ మనకు ఒక నోటీస్ వచ్చింది. పోస్టల్ డిపార్ట్మెంట్ సంబంధించి యాడ్ చేస్తామని అన్నారు. మనకు 2026లో ఫిబ్రవరి గాని, జనవరి గాని. దీనికి సంబంధించి 2026లో జనవరిలో మనకు తెలుస్తుంది. యాడ్ చేస్తే మాత్రం బీపీఎం సాలరీ వచ్చేసి 30,000 బేసిక్ పే ఉంటుంది. విత్ అలవెన్స్ మీకు 38 నుంచి 40,000 దాకా వచ్చే అవకాశం అయితే ఉంది. బీపీఎంకి వచ్చేసి. అండ్ ఏబీపీఎంకి వచ్చేసి దాదాపు 28 నుంచి 29 ఆ విధంగా మీకు సాలరీ వచ్చే అవకాశం అయితే ఉంది ఏబీపీఎంకి. అండ్ డాక్ సేవకి వచ్చేసి వాళ్ళు ఆ పోస్ట్ తీసేసే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే సాలరీ పెంచితే వీళ్ళకు 8 అవర్స్ డ్యూటీ అయితే చేస్తారు. దానికి సంబంధించి మనకు ఎటువంటి అప్డేట్ లేదు నేను అనుకుంటున్నాను. చూద్దాం మనకు 2026లో ఏదైనా నోటీస్ వస్తే చూద్దాం. మాక్సిమం మనకు యాడ్ చేసే అవకాశం అయితే ఉంది. కాబట్టి మిస్ అయితే చేసుకోకండి అప్‌కమింగ్ నోటిఫికేషన్స్. అండ్ ఫైనల్‌గా అయిపోయిందంటే ఇంత వీడియో లాస్ట్ వరకు చూసారని అనుకుంటున్నాను. ఎవరైతే సింపుల్‌గా 10th పాస్ అయ్యి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో అనేది షేర్ అయితే చేయండి. అండ్ థాంక్ యూ.